హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు అయితే బ్లాగ్ వచ్చేసి ఇది మంగళవారం రోజు మార్నింగ్ బ్లాగ్ అండి. ఇంకా మంగళవారం అయినా ఏ వారమైనా మనం ఇంటి ముందు అయితే ఇట్లా నిండుగానైతే ముగ్గులు అయితే వేసుకుంటాం కదా. ఇంకా మార్నింగే ఇట్లా గడపను కడిగేసి ఇంటి ముందు అయితే నీళ్లు చల్లేసి ముగ్గులు అయితే పెట్టుకుంటాం. మార్నింగ్ చేసే పనులు అవే కదా లేడీస్ అంటే. ఇంకా ఈరోజు అయితే మార్నింగే కడిగేసిందండి. ఇంకా హెడ్ బాత్ చేసి వచ్చేసరికి అయితే మొత్తం ఫుల్ గాలి అయితే వస్తుంది. గాలికి అయితే మొత్తం మళ్ళీ గచ్చ అయితే ఆరిపోయిందండి. ఇంకా టైల్స్ అంతా ఆరిపోయినాయని మళ్ళీ కొంచెం అయితే నీళ్ళు చల్లేసిన. ఇకనైతే గడపనైతే మళ్ళీ కడిగేసి కొంచెం పసుపు అయితే నిండుగానైతే రాస్తున్నా అండి. నేనైతే ప్రతిరోజు అయితే పసుపుతోటి నిండుగానైతే అలంకరణ అయితే చేస్తానండి. గడప ముందు కూడా ఇట్లా పసుపునైతే రాస్తూ ఉంటా. కానీ నాకు అదే ఇష్టం అండి. ఇంటి ముందు అయితే ఇట్లా నిండుగా కనిపిస్తేనే నాకైతే గడప తల్లిని మనం నిండుగా పూజించుకున్నట్టయితే అనిపిస్తుంది. అందుకే ఇట్లనైతే గడపను నిండుగా అలంకరణ చేసుకొని బియ్య పిండితోటి అయితే ముగ్గులు పెడతా ఉంటానండి. ఇంకా ఏ రోజైనా మనం నిండుగా ఇట్లా ఇంటి ముందు వాళ్ళకు అలికేసి ఇట్లా పసుపుతోటి కొంచెం నిండుగా ముగ్గులు పెడితేనే కదా మనకు కూడా ఒక పండగ లాగానైతే అనిపిస్తూ ఉంటుంది. ప్రతిరోజు అయితే ఇదే పని చేస్తాం. కానీ శుక్రవారాలు శనివారం ఇట్లనైతే ఇంకా సైడ్లకు కూడా ఇట్లా కడిగేసి అయితే మొత్తం పసుపుతోటి అయితే ఇట్లా అలంకరణ అయితే చేసుకుంటా అండి. ఇంకా మంగళవారం అంటేనే అమ్మవారి పాదాలు కూడా వేసుకుంటా ఇంటి ముందు అయితే. శుక్రవారం కానీ మంగళవారం కానీ అమ్మవారి పాదాలతో అయితే ఇట్లా అలంకరణ అయితే చేసుకుంటా అండి. ప్రతిరోజు ఇట్లా ఇంటి ముందు ముగ్గులు ఉంటేనే కదా మనకు కూడా ఇంటి ముందు ఆనందంగానైతే కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఇట్లా గుమ్మాలు వాకిళ్ళు ఇట్లా నిండు అలంకరణతోటి ఉంటేనే ఇంకా మనకు కూడా ఇంట్లోకి లక్ష్మీదేవి అయితే అడుగు పెట్టినట్టు అయితే అట్లా కనిపిస్తూ ఉంటుందండి. ఇంకా రోజు మార్నింగ్ నేను ఎక్కువ శాతం అయితే ఇంకా హెడ్ బాత్ చేసుకొని స్నానం అయిపోయినాకనే ముగ్గులు అయితే వేస్తూ ఉంటానండి. ఇంకా ఎప్పుడో ఒక రోజు అట్లా స్నానం చేయకుండా వేస్తూ ఉంటా, కానీ ఎక్కువ శాతం అయితే ఇలానే ముగ్గులు వేస్తూ ఉంటా. ఈరోజు అయితే కొంచెం లేటే అయిందండి ముగ్గు వేయడం. ఇంకా అసలు లేచేసరికి మార్నింగ్ అయితే ఎండ వచ్చేస్తుంది. 6 వరకే అయితే మొత్తం ఎండలాగానే అయితే వచ్చేస్తుందండి. ఇంటి ముందు ఇట్లా ముగ్గులు అయిపోతేనే ఒక పని అయిపోయినట్టు అయితే అనిపిస్తూ ఉంటుందండి. మార్నింగే ఇంటి ముందు ముగ్గుల పని, ఇంట్లో పని, ఊడ్చడం, ఇంకా ఇల్లు తుడిచేయడం అలాంటి పనులు తొందరగా అయిపోతేనే మనకు కూడా ఇంట్లో పనులు తొందరగా అయిపోయినట్టు అయితే అనిపిస్తూ ఉంటుంది. ఇంక ఇది ఎంత అయిపోయినాక పూజ పని అయిపోతేనే ఇంకా పనులు అయితే తొందరగా అయిపోయినట్టు అయితే అనిపిస్తూ ఉంటుందండి. చూడండి ఇంటి ముందు ఇట్లాగా తులసమ్మ ముందు కూడా నిండుగానైతే ముగ్గులు అయితే వేసుకున్నా అండి. ఎక్కువ శాతం నేనైతే పద్మం ముగ్గే వేస్తూ ఉంటానండి. ఎందుకంటే పద్మం ముగ్గు ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడ స్థిర నివాసమై ఉంటుందట అండి. ఇంకా మంగళవారం కాబట్టి ముందు రోజు ఇంకా సోమవారం రోజు నైటే నేనంతే ఇక్కడనైతే గ్యాస్ స్టవ్ అంతా కడిగేసి అయితే నీట్గానైతే పెట్టేసుకుంటానండి. ఇట్లా బొట్లతోటే నిండుగానైతే అలంకరణ చేసుకుంటా ఎప్పుడైనా గ్యాస్ స్టవ్ను. ముందైతే నేను పాలైతే వేడి చేస్తానండి. గ్యాస్ వెలిగించి ముందు పాలు వేడి చేసిన తర్వాతనే ఇంకా మిగతా ఏ పనులైనా వేసుకుంటా. ఇప్పుడైతే పూజ చేసుకోవాలి కాబట్టి ఇంకా పాలు పెట్టేసి కొంచెం స్టవ్ తక్కువ పెట్టేసుకొని మనం పూజ అయిపోయేసరికి అవి ఇంకా మంచి అట్టు కట్టేస్తుంది కదా. అందుకే నేనైతే ముందైతే పాలు వేడి చేస్తానండి. ఇంకా కొన్నిగానైనా మన ఇంట్లో తోటల పూలు కోసుకుంటే ఆ సంతోషమే వేరే ఉంటుంది కదా. మా వారైతే అంటున్నారు, ఆ చెట్లల్లో నువ్వైతే కనిపిస్తూనే లేవు, ఆ చెట్ల చీర కూడా నీ కలరే ఉన్నది, చెట్లల్లో చీర కనిపిస్తలేదు అని నన్నైతే కామెంట్ చేస్తూ ఉన్నారు. నేనైతే నవ్వుకుంటూ పూలైతే కోస్తున్నానండి. బయటికి వెళ్ళి అయితే కోసుకొని వచ్చేసిన. ఇంట్లో కొన్ని అయితే మందార పూలు పూస్తున్నాయి, కానీ అవైతే మరీ చిన్నగా పూస్తున్నాయి అండి. అసలు చెట్టు కొనుక్కొచ్చినప్పుడైతే ఇంత పెద్ద పూలతోటి వచ్చింది. ఇప్పుడైతే పూస్తుంటే మాత్రం మరీ రోజంతా చిన్నగా పూస్తూనే ఉన్నాయండి. ఇంకా ఈ ఈ ఈ చెట్టు అయితే ఎక్కడికో అసలు పైన వరకు వెళ్ళిందండి.
అయినా వెళ్ళేసి అక్కడ ఒక పువ్వు పూసిద్దండి. ఇంకా ఇప్పటికైతే 2 టైమ్స్ అయితే ఆ చెట్టునైతే ఇచ్చేసినా అండి. పైన ఫ్లోర్ వరకు అంటింది పైన స్లాబ్‌కి. అయినా గూడా మళ్ళీ అక్కడికైతే వెళ్ళిందండి. ఇంకా ఈసారి ఇంకా ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయినంకనే ఈ చెట్లన్నీ కట్ చేద్దామని చూస్తున్నామండి. ఎందుకంటే ఎండలకి చెట్లు కట్ చేస్తే చనిపోతాయన్నారు. అందుకే ఇప్పుడేమి ఇంకా చెట్లనేం కట్ చేయట్లే. కుండీలల్లో ఎట్లున్నాయి వాటిని అట్లనే పెంచుతున్నాం ఇప్పుడైతే. ఇంకా వర్షాలు స్టార్ట్ అయ్యే ముందు కట్ చేస్తే మనకు చెట్లల్లో గూడా మంచి కొంచెం చిగురొస్తది గదా అని అప్పుడైతే అనుకున్నామండి. ఇప్పుడైతే కొన్ని గడపకు గూడా పూలనైతే అలంకరణ చేసుకొని, ఇంకా పూజ అయితే స్టార్ట్ జేసుకోవాలండి. ఈరోజు మంగళవారం గాబట్టి, ఇంకా కామాక్షి అమ్మ దీపం అయితే వేరేదైతే వెలిగిస్తా గదా! అందుకే ముందు పెట్టిన దీపాన్నయితే తీసేసి వేరే దీపం అయితే వెలిగిస్తా అండి. ఎందుకంటే ప్రతిరోజు దీపం వెలిగిస్తూనే ఉంటా కాబట్టి, ఇక మనం సోమవారం గానీ అది క్లీన్ చేసుకొని మంగళవారం పెట్టుకోవాలి ఒక్కటుంటే. కానీ మా ఇంట్లో 2 ఉన్నాయి కాబట్టి నేను డైలీ పెడుతూనే ఉంటా. ఇంకా ఒక్కొక్కటి మారుస్తూనే ఉంటా అండి. మంగళవారం, ఇట్లా శుక్రవారం వేరొకటైతే మారుస్తూనే ఉంటా. ముందైతే పెట్టేసిన పూలన్నీ తీసేసి ఇంకా ఇక్కడనైతే నీట్‌గా క్లీన్ చేసుకున్న తర్వాతనే గదా! మనం పూజ అయితే స్టార్ట్ చేసుకుంటాం. ఒక టిష్యూ పేపర్ తోటైతే ఇక్కడ ఉన్న పువ్వులను ఇంకా ఇంకా ఇక్కడేమన్నా కుంకుమ, పసుపు, అక్షంతలు అవేమన్నా పడినా గూడా అవన్నయితే క్లీన్ చేసుకుంటా. తర్వాతనైతే దీపాలైతే వేరేటియయితే మార్చుకుంటున్నా అండి. ఇంకా అవన్నీ నాకు స్పేర్‌లోనే ఉంటాయి కాబట్టి తీసైతే పెట్టుకున్నా మళ్ళొక సెట్ అయితే. ఇంకా అంతే గదండీ! అవి తీసేటి మళ్ళీ క్లీన్ చేసే టైం లేదన్నప్పుడు, ఇట్లా ఉన్న వాటిని మళ్ళీ వేరే వాటినైతే పెట్టేస్తానండి. ఇంకా కామాక్షి అమ్మ దీపము ఇక్కడ ఈరోజు లక్ష్మమ్మ దగ్గర గూడా దీపాలు వెలిగిస్తా గదా! అందుకే అవి గూడా దీపాలు ఇక్కడ వేరే ఇంకా పక్కలకి సైడ్‌లకి పెడతా గదా! ఇటొకటి. ఆ దీపాలు గూడానైతే పెట్టేస్తానండి. ఇప్పుడైతే కామాక్షి అమ్మనైతే ఇట్లా నిండుగానైతే అలంకరణ అయితే చేసుకున్నా అండి. గంధంతోటి, కుంకుమతోటి కామాక్షమ్మ తల్లినైతే ఇట్లా నిండుగా అలంకరణ చేసుకున్నా. ప్రతిరోజు కామాక్షమ్మ దీపం అయితే మా ఇంట్లో వెలుగుతూనే ఉంటదండి. ఇంకా ఈ ఇత్తడి దీపం వెలిగించిన రోజైతే నేను ఈవినింగ్ పూజ చేసే ఇంకా నేను మళ్ళీ ఆయిల్ గూడా పోయనండి. ఈవినింగ్ పూజ టైం వరకు గూడా వెలుగుతూనే ఉంటదండి. ఇంకా నేను వేరే మళ్ళీ సైడ్ దీపాలే వెలిగిస్తా ఉంటా. ఇప్పుడైతే అమ్మవారిని ఇట్లనైతే నిండుగా పువ్వులతోటి అలంకరణ చేసుకున్న. దీపధారణ గూడా చేసినండి. దీపం వెలిగించుకున్న. ఇంకా ఇంట్లో పూసిన పూలు కొన్ని ఇంట్లో పువ్వులున్నాయండి. వీటితోటి గూడా నిండుగానైతే పూజ అనేదైతే చేసుకున్నా. ఇంకా ఎండాకాలం కాబట్టి బయట తీసుకొచ్చే పూలు గూడా అసలేమి ఫ్రెష్‌గా ఉండట్లేదు. ఇంకా మనం తీసుకొచ్చి ఫ్రిడ్జ్‌లో పెట్టినా గూడా అవి అసలు పూలు గూడా ఏమి ఇంకా ఫ్రెష్‌గానైతే ఉండట్లేదు. రిక్కలన్నీ ఊడిపోతున్నాయండి. గులాబీ పూలు గూడా ఫ్రిడ్జ్‌లో ఉండేది ఉండంగానే కలర్ గూడా షేడ్ అయిపోతున్నాయండి. పింక్ కలర్ అయితే ఇక్కడనైతే అమ్మవారికి తాంబూలం అయితే ఇచ్చుకున్నా. ప్రతిరోజైతే తాంబూలం అయితే ఇచ్చుకుంటా ఉన్నానండి. ఇంకా మా ఫ్రెండ్ అయితే తమలపాకులు పంపిస్తా ఉంది. అట్లా అమ్మవారికి తాంబూలం ఇచ్చుకునుడైతే నాకైతే చాలా సంతోషంగా గూడా అనిపిస్తది. అన్ని అమ్మవార్లను, అయ్యవార్లనైతే నిండుగా అలంకరణ చేసిన. ఇంకా ఆ అలంకరణ అంతా అయిపోయింది. మా వారైతే అందిరండి హారతి ఇచ్చే టైంకు. ఎందుకంటే ఇక వారితోటి హారతి ఇప్పిస్తే ఇంకా నాకు సంతోషం గదా! అందుకే మా వారిని ఈరోజైతే హారతి ఇమ్మన్నా. ఇంకా అప్పుడప్పుడు అలానే జరుగుతదండి. నా పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి మా వారు స్నానం చేసి వస్తారు. అప్పుడైతే వారే హారతి అయితే ఇస్తారండి. ఇంకా దీపం వెలిగించే టైంలో వస్తే దీపం గూడా వెలిగిస్తారు. ఇంకా లేదు అంటే ఇంకా నేను కొంచెం లేట్‌గా ఈరోజు లేచిన కాబట్టి ఈ టైంకి అందిరు గానీ, మామూలుగా అయితే 7:30, 8 లోపే నా పూజ అయితే కంప్లీట్ అయిపోతదండి. ఇప్పుడైతే మా వారి కోసమని ఇక్కడ పల్లి చాట్ అయితే చేస్తున్నా అండి. ఉడికించిన పల్లీలతోటి. ఇంకా ఏదో ఒక టిఫిన్ తింటారు గదా! మార్నింగ్. ఇలాంటివి తింటే హెల్తీ ఫుడ్ గదా! ఇంకా సమ్మర్‌లో ఇంకా దాహం ఉండొద్దు. టిఫిన్ చేయకుండా ఉండకుండా ఉండాలంటే ఇలాంటిది ఏదో ఒకటి తినాలి కాబట్టి ఈరోజైతే పల్లి చాట్ అయితే చేస్తున్నా అండి. కొన్ని పల్లీలైతే తీసుకొని ముందైతే ఉడికించుకోవాలి మనం.
ఇవైతే పచ్చి పల్లీలేనండి. పచ్చి అంటే మనం మామూలుగా కొనుక్కొస్తాం కదా షాప్‌లో, ఆ పల్లీలండి. ఇవైతే తీసుకొని ఒక గిన్నెలో వేసి కొంచెం సాల్ట్ అయితే వేసి ముందైతే ఉడికించుకోవాలండి. ఇవైతే ఉడికిపోయినాయి. ఒక పావు గంట గానీ, హాఫ్ అన్ అవర్‌లో గానీ మంచిగా ఉడికిపోతాయండి. ఇంకా వేడి వేడి ఇట్లా పల్లీలు ఉడికించిన తర్వాత అందులో కొంచెంగానైతే సాల్ట్ వేసుకున్నా. ఎందుకంటే ముందు వేసిన కాబట్టి ఇప్పుడైతే కొంచెం వేసుకొని తర్వాత కొద్దిగానైతే కారం గూడా వేసుకున్నా అండి. తర్వాత ఒక ఆనియన్ చిన్నపాటిది తీసుకొనైతే చిన్న చిన్న ముక్కలుగానైతే కట్ జేసుకొని ఇందులోనైతే వేసిన. ఒక చిన్న టమాటా గూడా కట్ జేసి అయితే వేసిందండి. ఇది అయితే ఇట్లా మార్నింగ్ మార్నింగ్ తింటేనైతే చాలా మంచిదండి. హెల్తీ ఫుడ్ గదా! ఇక్కడనైతే ఒకటి చిన్న పచ్చిమిర్చి కట్ జేసి వేసిన. ఇంకా క్యారెట్ గూడా కట్ జేసి అయితే వేసిందండి చిన్న చిన్న ముక్కలుగా. ఇంకా ఉంటే కొత్తిమీర గూడా వేసేదాన్ని గానీ, కొత్తిమీర లేదండి. అందుకే వేయలేదు. ఒకటి నిమ్మకాయ అయితే చెక్క ఒకటి ఒక వన్ సైడ్ అయితే వేసేసిందండి. ఇంక ఇట్లా పుల్ల పుల్లగా, కారం కారంగా, ఇంకా ఉప్పు ఉప్పుగా అయితే ఇది మంచి టేస్ట్ అయితే ఉంటదండి. మా పాప గూడా ఇవైతే చాలా ఇష్టంగా తింటది. ఈవినింగ్ గూడా స్నాక్స్ లాగా గూడా ఇలాంటివి తింటే గూడా చాలా మంచిదండి. ఇంకా ఏం లేదు అప్పటికప్పుడు చేయాలన్నప్పుడు ఇట్లాంటివయితే హెల్తీ ఫుడ్ అయితే చాలా మంచిది. మార్నింగ్ మార్నింగ్ ఇంకా బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు గూడా ఇట్లాంటి హెల్తీ ఫుడ్ తీసుకుంటే గూడా మార్నింగ్ చాలా మంచిదండి. ఇంకా అప్పుడప్పుడైతే ఇలానే చేసి ఇస్తా ఉంటానండి. మార్నింగ్ ఏం టిఫిన్ లేదు అన్నప్పుడు. ఇట్లాంటివి తింటే గూడా కొంచెం ఆకలి గూడా తొందరగా అవ్వదు గదా! సమ్మర్‌లో. ఇంకా అందుకే ఇలాంటిది మార్నింగ్ అయితే తినేసైతే వెళ్తున్నారు. ఇంకా వెళ్ళిన తర్వాతనైతే ఇంకా లేడీస్ పనులన్నీ ఉంటాయి గదా! ఈరోజు మంగళవారం గాబట్టి బెడ్‌షీట్లు మార్చడం, ఇంకా బెడ్‌షీట్లన్నీ మళ్ళీ ఉతికేయడం అవన్నీ పనులైతే ఉంటాయి. ఇంకా ముందే అవైతే వాషింగ్ మిషన్‌లో అయితే వేసినామండి మార్నింగే. ఇప్పుడైతే వేరేటియి అయితే ఇంకా ఇట్లనైతే నేను మార్చేసిన. ఇంట్లో అంతా నీట్‌గా క్లీనింగ్ ఉంటేనే గదా! మనకు గూడా లేడీస్‌కైతే ఇంకా నీట్‌గా అనిపిస్తా ఉంటది. లేదంటే ఏదో పని ఉన్నట్టే అనిపిస్తా ఉంటదండి. అందుకే ఎప్పుడు పనులు అప్పుడు చేసుకుంటూనే ఉండాలండి. సింక్‌లో గిన్నెలు గానీ, ఇక్కడ బెడ్‌షీట్లు వేయడం గానీ, ఇల్లు ఊడ్చుకునుడు గానీ, ఏదైనా పనులు వెంట వెంట అయిపోతూనే ఉంటే మనకు గూడా తొందర పనైతే అయిపోయినట్టు అనిపిస్తది. ఇక్కడనైతే ముందు రూమ్‌లో గూడా బెడ్‌షీట్ అయితే వేస్తున్నా అండి. మంగళవారం, శుక్రవారం అయితే బెడ్‌షీట్‌లయితే ఇట్లా చేంజ్ చేస్తా ఉంటాం. ఇంకా పిల్లలున్నప్పుడైతే మళ్ళీ 2 డేస్‌కొకసారి గూడా క్లీన్ జేస్తాము. ఇట్లా వాషింగ్ మిషన్‌లో అయితే వేస్తా ఉంటామండి. ఇంకా సమ్మర్‌లో హాలిడేస్‌కొస్తారు గదా! అప్పుడైతే అట్లా 2 డేస్‌కొకసారి అయితే వేస్తా ఉంటామండి. ఇంకెవరు లేరు అన్నప్పుడైతే శుక్రవారాలైతే ఇట్లా మారుస్తా ఉంటా. ఇల్లంతా నీట్‌గా చేసుకొని, మళ్ళీ ఒకసారి ఇల్లంతా క్లీన్ చేసుకొని తర్వాతనే ఇంకా మనం ఇంట్లో వంట పనులు అన్నీ అయిపోయినొచ్చినాయండి. ఇంకా వంట పని గూడా అయిపోయింది. వంట చేసేటప్పుడైతే నేను వీడియో అయితే ఏం తీయలేదు. ఆల్రెడీ ఇప్పుడైతే టైమొచ్చేసి 12:30 అయితుందండి. నేనైతే వెంట వెంట వీడియో పెడుతున్నా గానీ, ఇంకా ఆ పనులన్నీ అయిపోయినంక, వంట అయిపోయిన తర్వాతనే ఇక నేనైతే భోజనం అయితే చేస్తున్నా. ఈరోజైతే కొంచెం తొందరనే తింటున్నా అండి. ఇంకా నేను గూడా ఏం టిఫిన్ ఏం తినలేదు. ఇంకా ఒకటి మగ్గం వర్క్ బ్లౌజ్ ఉందండి చేసేటిది. ఇంకా అది స్టార్ట్ చేద్దామని ఇప్పుడైతే నేను భోజనం చేస్తున్నా. ఇంకా భోజనం చేసుకొని తర్వాతనే ఇంకా మగ్గం వర్క్ స్టార్ట్ చేస్తే, ఇక మా వారొచ్చేసరికి మళ్ళీ అదే కుట్టుకుంటూ ఉండొచ్చు కదా అని నేనైతే ఇట్లా ఏమన్నా పనులుంటే కొంచెం తొందరనే కంప్లీట్ చేసుకొని వర్క్ అనేదైతే చేసుకుంటా అండి. ఇక్కడనైతే ఈరోజు శనగపప్పు, ఆలుగడ్డ కర్రీ చేసిన. ఇంకా మ్యాంగో పికిల్ తోటైతే తింటున్నా అండి. మీ అందరికీ ఎంత ఇష్టమో నాకైతే కామెంట్‌లో చెప్పండి. అట్లా పప్పు, ఆవకాయ తింటే చాలా టేస్ట్‌గా అయితే అనిపిస్తదండి. వేడి వేడి అన్నంలో ఇట్లా పప్పు, ఇంకా మామిడికాయ పచ్చడి కొత్త పచ్చడి గదా! ఇంకా చాలా టేస్ట్ అయితే ఉంటదండి. నేనైతే సీరియల్ జూస్తుండు 12కే గదా! సీరియల్స్ అన్నీ స్టార్ట్ అయితాయి. ఇంకా అవి జూస్తూ అయితే భోజనం అయితే చేస్తూ ఉంటా. ఎప్పుడైనా అంతేనండి. ఇంకా మనకు టైం దొరికేదే అప్పుడే గదా! మధ్యాహ్నం టైము. ఇంకా భోజనం అంతా అయిపోయింది. ఇంకా నేనైతే ఇక్కడ మగ్గం బ్లౌజ్ అయితే ఎక్కిచ్చే ఉంచినండి. ఇంకా ఇప్పటికి 4, 5 డేస్ అయితుందండి ఇది నేను మగ్గానికి కుట్టేసి. కానీ ఇంకా నాకు స్టార్ట్ జేయడానికి ఫంక్షన్స్‌కి వెళ్ళడం, ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు ఉండడం వల్ల మగ్గం అయితే స్టార్ట్ జేయలేదండి. ఇంక ఈరోజు ఎట్లైనా స్టార్ట్ జేయాలి. ఇది కొంచెం అర్జెంట్‌గా ఇచ్చేదే ఉంది. ఒక 4, 5 డేస్‌లో అయితే ఇస్తా అని జెప్పిండండి.
అందుకే ఇక్కడనైతే ఇదైతే స్టార్ట్ చేసుకున్నా. ఇదైతే ఇట్లా నెక్ రౌండ్ రావడానికైతే ఇదైతే తీసుకున్నా అండి, స్కేల్ లాంటిది. శారీ అయితే ఇదేనండి. ఇంకా ఇందులో వచ్చిన బ్లౌజ్ పైనే ఇదైతే స్టిచ్ చేస్తున్నా. సిల్వర్ కలర్ కాబట్టి ఇంకా ఇదైతే నేను ఇక్కడ సిల్వర్ థ్రెడ్ అయితే తీసుకుంటున్నా. ఇందులో మొత్తం సిల్వర్ తోటే వచ్చిందండి జరీ అయితే. అంతే కదా అండి. ఇంకా ఇంట్లో పనులు అయిపోయినాక ఏదో ఒకటి చేసుకుంటా ఖాళీగా లేకుండా ఉంటేనే కదా మనకు కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది. ఇంకా అప్పుడప్పుడు మధ్యలో వీడియో అయితే ఎడిటింగ్ చేసుకొని వీడియో పెట్టడం ఆ పని కూడా ఉంటుంది కదా. మధ్యలో సీరియల్ చూసుకుంటూ ఇంకా మా ఫ్రెండ్ కూడా వస్తా అన్నదండి. ఇంకా తను కూడా ఒక కొంగులు అయితే ఒక శారీకి అయితే కొంగులు కడతా అనింది. ఇంకా ఇద్దరం మాట్లాడుకుంటూ కడదాంలే అంటే సరే అని ఫోన్ చేసింది. తను కూడా అయితే వచ్చేసిందండి. ఇంక ఇద్దరం ముచ్చట్లు పెట్టుకుంటూ ఇట్లా ఎవరి పని వాళ్ళని చేసుకుంటా ఉంటే మాకు కూడా కొంచెం బోర్ కొట్టకుండా ఉంటుంది కదా. ఇక్కడనైతే ఈ అక్క కూడా వచ్చిందండి. మా ఫ్రెండ్ అక్క అన్నీ అవుతుందండి. అప్పుడప్పుడు ఎవరికి పనులు ఉన్నా ఇట్లా మేమైతే హెల్ప్ చేసుకుంటా ఉంటాం. నేనైతే మగ్గం స్టార్ట్ చేసిన, నా వర్క్ నేను చేసుకుంటా ఉంటే తన వర్క్ తనైతే చేసుకుంటా ఉంది. అంతే కదండి, మనకు కూడా కొంచెం టైం పాస్ అయినట్టు అవుతుంది. ముచ్చట్లు పెట్టుకుంటూ ఇట్లా టైం పాస్ చేసుకుంటేనే కదా బోర్ కొట్టకుండా కూడా ఉంటుంది. ఇంకా అప్పుడప్పుడైతే అంతేనండి, అందరం ఒక దగ్గర కలిసి అన్ని పనులు అయితే చేసుకుంటా ఉంటాం. ఇక్కడనైతే నేనైతే ఇప్పుడే గొలుసు కుట్టు అయితే స్టార్ట్ చేసిన అండి. ఇంకా టైం పడుతుందండి, ఇది ఇంకా ఒక 3 days అయినా పడుతుంది డైలీ కుడితే. ఇంకా లేదు అనుకుంటే ఇంకా వారం కూడా పడుతుందండి, నేను కుట్టేదాన్ని బట్టి ఉంటుంది. ఇంకా భోజనం అయిపోయింది, అమ్మ కూడా కొంచెం అయితే వాడుకొని ఉన్నది ఇట్లా. ఇంక ఈరోజు అయితే ఇంతే వ్లాగ్ అండి, అంతేనండి. థ్యాంక్ యూ.